సడన్ గా పృథ్వీపై ప్రేమ ఒలకబోసిన యష్మి ఏడుపందుకున్న లేడీస్ గ్యాంగ్ బిగ్ బాస్ హౌస్ కు కొత్త చీఫ్ సెలెక్ట్ అయ్యాడు. ఓరుగల్లు పిల్లగాడు నబీల్ అఫ్రిది చీఫ్ పోస్ట్ దక్కించుకున్నాడు. అలాగే నాగార్జున చెప్పినట్లు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆదిత్య ఓం ను బయటకు పంపించారు. పోరాడి ఓడిన ప్రేరణ, హ్యాపీ పప్పీ టాస్క్ లో నబీల్, ఆదిత్య, ప్రేరణ, నిఖిల్ మాత్రమే మిగిలారు. ఎలాగైనా చీఫ్ అవ్వాలని ప్రేరణ చివరి దాకా ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. అందరినీ వెనక్కు నెట్టి చివరకు నబీల్ చీఫ్ కంటెండర్ గా నిలిచాడు. చేతి దాకా వచ్చిన అవకాశం చేజారిపోయిందని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ, నబీళ్లకు బిగ్ బాస్ రాజయ్యేది ఎవరు అన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో పృథ్వీ మొదటిగా టాస్క్ పూర్తి చేశాడు. కానీ చిన్న పొరపాటు చేయడంతో ఓడిపోయాడు. ఆలస్యంగానైనా నబీల్ గెలిచి మెగా చీఫ్ గా నిలిచాడు. పృథ్వీ గెలవనందుకు యష్మి ఏడ్చేసింది. సంచాలకురాలిగా ప్రేరణ నబీల్ కే ఫేవర్ చేసిందని ఆరోపించింది. అతడే గెలవాలని తన మనసులో ఉందంటూ ఏవేవో నిందలు వేసింది. ఫ్రెండ్ అని సైలెంట్ గా ఊరుకుంటున్నాను, లేకపోయింటే మాత్రం వదిలేసేదాన్నే కాదని నిఖిల్ పృథ్వీ దగ్గర ఫైర్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేరణ కనిపిస్తే కూడా పృథ్వీ మిస్టేక్ చేసినప్పుడు సరిచేయొచ్చు కదా అని నిలదీసింది. సంచాలకురాలిగా ఉన్నప్పుడు ఎవరికి సాయం చేయనని ప్రేరణ మొహం మీదే చెప్పేసింది. రాత్రిపూట బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చాడు. నామినేషన్స్ లో ఉన్న వారిలో నిఖిల్, నబీల్, మణికంఠ ఈ రోజుకైతే సేఫ్ అని తెలిపాడు. విష్ణుప్రియ, ఆదిత్య, నైనికాలలో ఒకరు ఈ రోజు బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నారు. దీంతో నైనిక ఏడుపందుకుంది. వాళ్ళను చూసి సీత సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత బిగ్ బాస్ ఆదిత్య, నైనిక, విష్ణుప్రియను వరుసగా నిల్చోబెట్టి వీరిలో ఎవరు ఈ రోజు వెళ్లిపోతారని భావిస్తున్నారో చెప్పాలని హౌస్ మేట్స్ ను ఆదేశించాడు. కొన్ని విషయాల్లో ఆదిత్య వెనుకబడుతూ ఉన్నాడని, అతడు ఎలిమినేట్ అవుతాడని నిఖిల్ అభిప్రాయపడ్డాడు. మణికంఠ, సీత, యష్మి సైతం ఆదిత్య వెళ్లిపోతారని భావించారు. నబీల్ వంతురాగా మాటలు జారిన విష్ణుప్రియ హౌస్ నుంచి వెళ్లిపోవచ్చేమోనని గెస్ చేశాడు. ప్రేరణ, పృథ్వీ, నైనిక వెళ్లిపోతుందేమోనని అభిప్రాయపడ్డారు. చివర్లో బిగ్ బాస్ ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఆదిత్య ఓం ను ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు. దీంతో ఎప్పటిలాగే ఆదిత్య అందరికీ ఓ ఫ్లయింగ్ కిస్ వదిలి హౌస్ నుంచి నిష్క్రమించారు.